నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్కహాల్, స్మోకింగ్ ఈ రెండు మహమ్మారులే. ఇక వీటికి బానిసలయ్యారంటే బాడీలోని ప్రతి ఆర్గాన్ చెడిపోతుంది. మరి ఆల్కహాల్ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా? దీనికి ఎటువంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి? ఇక అదే విధంగా స్మోకింగ్ను మానేయాలంటే ఎటువంటి ప్రెషర్ పాయింట్స్ను స్టిమ్యులేట్ చేసుకోవాలి? ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి డాక్టర్ పిఎస్ సాగర్ గారు, ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యులు. నమస్తే డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. డాక్టర్ గారు, చూస్తే కానీ చాలామంది అంటే ఏజ్ లిమిట్ లేదు, మొత్తం కాలం అంతా మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ లేదంటే ఆల్కహాల్ వీటి బారిన పడుతున్నారు. ఇక దానివల్ల ఆరోగ్యాలు కూడా చెడిపోతూ ఉన్నాయి, ప్రతి ఆర్గాన్ కూడా పాడైపోతూ ఉంది. సో చాలామంది బయటపడాలని చూస్తూ ఉంటారు కానీ బయటపడలేని స్థితి. సో అలాంటి వారి కోసం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అమ్మా, ఆల్కహాల్ స్మోకింగ్ అనేది చాలా తీవ్రమైన విషయం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పెద్ద పెద్ద సదస్సులు జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే ఈరోజు క్యాన్సర్ పర్సెంటేజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ 70 to 80% జనాలు చనిపోవడానికి రీజన్ ఇప్పుడు ఒకప్పుడు వచ్చినట్టు ప్లేగో కలరనో కాదమ్మా, మన తప్పిదాలే. సో జనాలు బాగా ఈ వ్యసనాలకు చాలా దగ్గర అయిపోయారు. స్మోకింగ్ అనేది ఆల్మోస్ట్ కాలేజ్ ఏజ్లోనే ఏదో స్టైల్గా స్టార్ట్ చేసేసి తెలియని ఏజ్లో స్టార్ట్ చేసి ఆ చక్రవ్యూహంలో ఇరుక్కుపోతున్నారు ఆల్కహాల్ స్మోకింగ్ అని. సో చిన్న పిల్లల అంటే మనం కాలేజ్ పిల్లల్లో తీసుకుంటే 35% అడిక్షన్ ఉన్నది కాలేజ్ స్టూడెంట్స్గానే. వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు మనం ప్రతి చోట చూసుకుంటే మనకి ఎక్కడ చూసినా, ఏ సినిమా హాల్స్లో చూసినా స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి, ఆల్కహాల్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అని మనం ఎంత విపరీతంగా అవగాహన కలిగించినా కొంతమంది అంటే స్టార్ట్ చేసేవాళ్ళు రాకుండా అయితే మనకు ఉపయోగపడుతుంది. అంటే ఆ ఉచ్చులో పడద్దు అనే ఒక మెసేజ్ అయితే మార్కెట్లో బాగా వెళ్ళింది. కానీ ఉచ్చులో తెలియకుండా ఉచ్చులో పడ్డవాళ్ళు మాత్రం బయటికి రాలేని పరిస్థితి. ఎందుకంటే అది ఆ స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల కొన్ని రకమైన డోపమిన్ పదార్థాలు, వ్యసన పదార్థాలు మన బాడీలో డెవలప్ అవుతున్నాయి. అవి తీసుకోకపోతే వాళ్ళ దినచర్యలో వాళ్ళు చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటున్నారు. సో విపరీతంగా ప్రతి చోట, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. ఇంకా పేదరికంగా చూసుకుంటే మనం ఊర్లలో చెప్పడానికి ఇంకా వీలు లేదమ్మా. వాళ్ళు రోజంతా కష్టపడి వాళ్ళు సంపాదించే దాంట్లో ఎక్కువ శాతం దీంట్లోనే ఖర్చు పెట్టేసి ఫ్యామిలీస్లో గొడవలు, వైఫ్తో మంచి ఇది ఉండదు. సో అట్లా ఎన్నో ఫ్యామిలీస్ కుప్పకూలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీన్ని ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేసి అయితే క్యాన్సర్కి కూడా క్యూర్ ఉందేమో సార్, కానీ ఈ ఆల్కహాల్ స్మోకింగ్కి అసలు ట్రీట్మెంటే లేదా అనే ఒక హోప్లెస్నెస్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతున్నారు. ఎందుకు అని అంటే సరైన ట్రీట్మెంట్ లేదు మార్కెట్లో. సరైన ట్రీట్మెంట్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డి అడిక్షన్ సెంటర్స్ అని ఉన్నాయి. డి అడిక్షన్ సెంటర్స్లో లక్షల రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేసి వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఏం లేదమ్మా, కౌన్సిలింగ్. ఈ మధ్య కొద్దిగా యోగా ఇవన్నీ యాడ్ చేశారు, కానీ కౌన్సిలింగ్ తప్ప వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఒక జైల్ అట్మాస్ఫియర్ లాగా వాళ్ళని నిర్బంధించడం తప్ప వాళ్ళు చేసే ట్రీట్మెంట్ అక్కడ పెద్దగా ఏం లేవు. సో కౌన్సిలింగ్ వల్ల అంటే వ్యసన పరులు ఎవరు వినరమ్మా. కౌన్సిలింగ్ అంటే మీకు ఏదో ఈ మధ్య స్టార్ట్ చేయబోతే అవేర్నెస్ పరంగా, కౌన్సిలింగ్ పరంగా వింటారు. సో ఈ వ్యసన పరులు వాళ్ళ మాట వాళ్ళు తప్ప ఇంకెవరి మాట వినే అవకాశమే లేదు. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళ మాటలే వినరు. సో అలాంటి ఉచ్చులో పడ్డ వాళ్ళకు మనం ఒక మంచి పరిష్కారం అనేది ఉందమ్మా. యుఎస్లో డాక్టర్ మైకిల్ స్మిత్ అని ఉన్నారు, లింకన్ హాస్పిటల్లో. తను ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకున్న మానసిక సమస్య నుంచి బయటపడుతున్నారు. అట్ ది సేమ్ టైం శరీరంలో ఉన్న నేను చెప్పినట్టు ఆ డోపమిన్ రసాయనం ఏదైతే తయారయ్యి వాళ్ళు వ్యసనపరులు అవుతున్నారో ఆ డోపమిన్ స్థాయి తగ్గి వాళ్ళకు సెరటోనిన్ అనే స్థాయి, అంటే బ్రెయిన్లో న్యాచురల్ హెల్దీ హార్మోన్స్ అనేవి డెవలప్ అయ్యి వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళంతలో వాళ్ళే నాకు వద్దు ఇంకా అనే పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో అలాంటి ప్రోటోకాల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను దాదాపు 12 సంవత్సరాలు, అంటే నేను ప్రాక్టీస్లో 15 సంవత్సరాల్లో ఉన్నాను, కానీ డాక్టర్ మైకిల్ స్మిత్ని దగ్గర ఈ ప్రోటోకాల్ నేర్చుకొని నేను 12 సంవత్సరాలు అయింది. హైదరాబాద్లో కూడా ఆయన పిలిపించాం. సో కొన్ని వేల మంది తెలిసి తెలియకుండా ఈ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా వాళ్ళను అడిక్షన్స్ నుంచి, స్మోకింగ్ అడిక్షన్ నుంచి, ఆల్కహాల్ అడిక్షన్ నుంచి, డ్రగ్ అడిక్షన్ నుంచి మనం బయటపడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళు ఎంత హోప్లెస్నెస్ సిచ్యువేషన్ అంటే 20 సంవత్సరాల నుంచి కనీసం 10 సార్లన్నా డీఅడిక్షన్ సెంటర్లో అడ్మిట్ చేసి అయినా ఏ రిజల్ట్ లేకుండా బయటకు వచ్చి మళ్ళీ అదే పరిస్థితిలో ఉన్న వాళ్ళని కంప్లీట్గా మేము క్యూర్ చేసామమ్మ. సో ఆ ప్రోటోకాల్ గురించి నేను మీకు షేర్ చేసుకుంటాను ఫస్ట్. సో ఇక్కడ ఏం కనబడుతుందండి, మన చెవు ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ అండి. ఇది బ్రెయిన్ ఎక్స్టెన్షన్ అండి. ఇయర్ ఆరికిల్ అనేది బ్రెయిన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్, బ్రెయిన్కి దగ్గరలో ఉంది కదా, సో బ్రెయిన్కి సంబంధించిన ఎక్స్టెన్షన్. సో ఆల్మోస్ట్ దీని మీద కొన్ని నాడులు ఉన్నాయండి. ఈ విజ్ఞానం మన పూర్వీకులందరికీ తెలిసిన విషయమే. సో గుంజీలు తీయడం అనేది చేయడం వల్ల ఎన్నో రకాల బ్రెయిన్ డిసార్డర్స్ క్యూర్ అవుతున్నాం. సో మన పూర్వీకులకు ఈ విజ్ఞానం చాలా గొప్పగా తెలిసిన విషయమే. సో దీంట్లో రీసెర్చ్లో తేలింది ఏంటంటే కొన్ని మర్మాలు ఉన్నాయి. ఆ పాయింట్స్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళకు ఈ డీఅడిక్షన్ పేషెంట్స్ కేవలం అడిక్షన్ పేషెంట్సే కాదు, వాళ్ళకు కొన్ని సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు క్యూర్ అయ్యి వాళ్ళ మెంటల్ హెల్త్ కుదుటబడి వాళ్ళ బాడీలో ఉన్న అడిక్షన్ సంబంధించిన హార్మోన్స్ తగ్గి, కెమికల్స్ తగ్గి, వాళ్ళకు సెరోటోనిన్ లెవెల్స్ పెరిగి ఆటోమేటిక్గా కొన్ని సిట్టింగ్స్లో, ఎక్కువ కూడా కాదు, ఒక 1-2 months రెగ్యులర్గా మనం చేస్తే వాళ్ళంతా వాళ్ళే నాకు ఆల్కహాల్ వద్దు, నాకు స్మోకింగ్ వద్దు, నాకు తాగబుద్ధి అవ్వట్లేదు, అసలు నాకు వద్దు సార్, బలవంతంగా ఇస్తే తాగి వామిటింగ్ చేసుకోవడమే తప్ప ఇంక వేరే ఉండదు. సో అలాంటి పరిస్థితి ఈ పాయింట్స్ ద్వారా వాళ్ళకు క్రియేట్ అవుతుంది. సో ప్రతి మహిళకి జాగ్రత్తగా వినాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళే ఎక్కువగా సఫర్ అవుతున్నారు కాబట్టి. అలానే ఈ మహిళలు కూడా ఈ మధ్య అడిక్షన్స్లో మేమేం తక్కువ కాదు అన్నట్టు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ మధ్య అడిక్షన్స్లో వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. సో చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ చెవు భాగంలో లోపట వైపు ఉందండి, ఇది మీద లేదు. చెవు ఇది ఏదైతే ఉందో ఆ ఫ్లాబ్ లోపట ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది సింపథెటిక్ పాయింట్ అంటారు, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేసే పాయింట్ ఇది. సో స్టిమ్యులేషన్ ద్వారా మన బాడీలో ఏంటంటే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్, అంటే బాడీలోనే డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఇదవుతుంది. మెంటల్గా రిలాక్స్ అవుతారు, స్ట్రెస్ అనేది ఊరికే అన్నెసరీగా క్రియేట్ అవ్వదు, ఎక్కువ ఇబ్బంది పెట్టదు. సో ఈ పాయింట్ ఫస్ట్ మనం స్టిమ్యులేట్ చేసుకోవాలి. సో మీకు ఏంటంటే పెన్ను ద్వారా, పెన్ను ఏదో కొంచెం షార్ప్గా ఉంటుంది కదా, దాని ద్వారా లైట్గా ఒత్తిడి, నేనేం రక్తం వచ్చేలా కాదు, మెల్లిగా ఒత్తిడి క్రియేట్ చేయండి. దానివల్ల ఈ పాయింట్ని మెల్లిగా ఒత్తిడి క్రియేట్ చేయండి. ఈ చార్ట్ మీరు నాడా ప్రోటోకాల్, NADA నాడా ప్రోటోకాల్ యాక్యుపంక్చర్ అని మీరు గూగుల్ సెర్చ్లో చేస్తే మీకు ఈ పిక్చర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే మీకు క్లియర్ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. సో ఈ పాయింట్ని మనం మెల్లిగా ఒత్తిడి క్రియేట్ చేయాలన్నమాట. తర్వాత ఎంతసేపు చేయాలి అని అంటే హార్డ్లీ హాఫ్ మినిట్, 30 seconds to 60 seconds, అంతకు మించి ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి షెన్మెన్. ఈ షెన్మెన్ పాయింట్, ఈ నాడి వచ్చేసి చూడండి ఎక్కడుందో, ఇయర్లో ఇక్కడ భాగంలో ఉంది. సో ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల మీకు ఏం జరుగుతుందంటే మెంటల్గా బాగా రిలాక్స్ అయిపోతుంది. మీకు అన్నెసెసరీ థాట్స్, అంటే అనవసరమైన ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్, స్పెషల్లీ నెగిటివ్ ఆలోచనలు బాగా తగ్గిపోతాయి. సో నెగిటివ్ థింకింగ్ డెఫినెట్గా ఆల్కహాల్ అడిక్షన్ పేషెంట్స్కి విపరీతంగా ఉంటాయి. సో నెగిటివ్ థింకింగ్ తగ్గుతుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్ అవుతుంది, అండ్ మీకు లోపల డీప్ రూటెడ్ స్ట్రెస్సెస్, అంటే చాలామంది వ్యసనానికి ఏదో ఒక రీజన్ పెడతారు, నా లవరు, లేకపోతే ఇంట్లో ఎవరో చనిపోయారనో, ఏదో ఒకటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, ఏదో రీజన్ పెట్టుకొని మనం అన్నెసరీ స్ట్రెస్ పెట్టుకొని ఆ రీజన్ చెప్పుకొని మనం వ్యసనాలకి దగ్గర అవుతున్నాం. సో అలాంటి డీప్ రూటెడ్ స్ట్రెస్సెస్ ఉన్న వాళ్ళకు ఈ పాయింట్ చాలా ఉపయోగకరం. ఈ పాయింట్ నేను చెప్తున్నాను ఏంటంటే, అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ జరిగినప్పుడు కూడా చాలామంది నియర్ బై లోకల్ పీపుల్ అందరూ కూడా ఒక సివియర్ డిప్రెషన్లో ఉన్నారు. వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా ఉచితంగా ఈ వైద్యం జరిగింది, ఆ స్ట్రెస్సెస్ నుంచి బయటపడడానికి. సో అంత ఉపయోగకరమైన పాయింట్స్ అండి ఇవి. తర్వాత ఈ థర్డ్ పాయింట్, ఇయర్ ఆరికిల్ కింద ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది అది, ఇది వచ్చేసి కిడ్నీ పాయింట్. దీన్ని నేను చెప్పినట్టు ఒత్తిడి కలిగించండి. అలాగే 4th పాయింట్ లివర్, 5th పాయింట్ లంగ్. అంటే ఈ అవయవాలు
ఎక్కువగా అడిక్షన్ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవయవాలు ఇవే, కిడ్నీ, లివర్ అండ్ లంగ్స్. సో ఈ అవయవాలని స్టిమ్యులేట్ చేయడం వల్ల వాటి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ న్యాచురల్గా ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి అవయవాలకు డైరెక్ట్ సిగ్నల్ వెళ్ళి వాటి పనితీరు మెరుగుపరుచుకొని వాటికి అవే క్లీనింగ్ ప్రాసెస్ యాక్టివేట్ అవుతుంది. డీటాక్సిఫికేషన్ అంటాము, అంటే దాంట్లో ఉన్న మలినాలని బయటికి పారదోలే ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల మీకు స్మోకర్స్కి అయితే నేను చెప్తున్నాను, మీరు ఈరోజే ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ చేసుకొని ఓ 10-15 నిమిషాల తర్వాత మీరు స్మోక్ చేసి చూడండి. మెజారిటీ ఆఫ్ దెమ్ అసలు స్మోకింగ్ నచ్చదు, అంటే అంత ఫాస్ట్ యాక్షన్ స్మోకింగ్ మీద కూడా అంత ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది. కొంతమందికి స్లో ఉంటుంది, వాళ్ళు ఒక 10-15 సార్లు రెగ్యులర్గా చేసుకుంటే వాళ్ళకి దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. స్మోకింగ్ కొంచెం ఫాస్ట్గా మీకు రిజల్ట్ కనబడుతుంది తేడా, కానీ ఆల్కహాల్ అడిక్షన్ వాళ్ళకి మటుకు ఒక 1 to 3 months రెగ్యులర్గా ఈ చెప్పినట్టు 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా మీరు స్టిమ్యులేట్ చేస్తూ ఉండండి. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదండి, మీకు ఎందుకు చేస్తున్నామో ఏంటో చెప్పాల్సిన అవసరం ఉందా? అడిక్షన్ పేషెంట్స్కి చెప్పాల్సిన అవసరం లేదు. రోజు ఈ పాయింట్స్ మీరు స్టిమ్యులేట్ చేయండి, వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని చెప్పండి. ప్రెషర్ పాయింట్స్ ఒత్తడం వల్ల నిజంగానే వాళ్ళ ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంలో చాలా మెరుగవుతుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకు డోపమిన్ లెవెల్స్ తగ్గి సెరిటోనిన్ లెవెల్స్ విపరీతంగా పెరగడం వల్ల హ్యాపీ హార్మోన్స్ అంటారు. సెరిటోనిన్ అంటే వాళ్ళకి అనవసరమైన స్ట్రెస్సెస్ ఉండవు, ఒత్తిడి అనేది ఉండదు, అండ్ వ్యసనం ఏదైతే ఎక్కువగా వ్యసనం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఉంటాయో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయో అవి తొందరగా కంట్రోల్కి వచ్చేస్తాయి. అంటే వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకు ఒక రకంగా వాళ్ళ రెగ్యులర్ దినచర్యలు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. సో అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు తొందరగా బయటపడే అవకాశం ఉంది. సో ఈ పాయింట్స్ రెగ్యులర్గా మనం చేసుకోవాలి. తర్వాత చాలామంది అడిక్షన్ పేషెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు చాలా మొండిగా ఉంటారు. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే 100లో 70% ఇలాంటి ట్రీట్మెంట్కి వాళ్ళు సహకరించరు. అలాంటి వాళ్ళకు మేము మా సెకండ్ లైఫ్ హాస్పిటల్లో ఒకటి గవర్నమెంట్ అప్రూవ్డ్ మెడిసిన్ మేము ఒకటి ఇస్తున్నాం. ఆ మెడిసిన్ దాని మీద ఏవి రాసి ఉండదు, ఎందుకంటే బై మిస్టేక్ ఆ పేషెంట్కి అది దొరికినా దాంట్లో ఏముందో తెలియద్దని. సో ఆ మెడిసిన్ హర్బల్ మెడిసిన్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, అనుకోకుండా ఇంట్లో ఎవరైనా పిల్లలు తిన్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ మొండిగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఫుడ్లో, వాళ్ళు తాగే వాటర్లో, వాళ్ళు స్నానం చేసే వాటర్లో కూడా కలపొచ్చుది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు 15 days నుంచి 20 days లోపే ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన చర్యలో 50% ఎఫెక్ట్ మందు ద్వారా అవుతుంది. అంటే ఎవరైతే పేషెంట్స్ అస్సలు మొండిగా ఉంటారో, సహకరించారో వాళ్ళకు మటుకు ఈ ట్రీట్మెంట్ నేను సజెస్ట్ చేస్తున్నా. సో చాలా ఫ్యామిలీస్ నా దగ్గరకు వస్తారు, అసలు పేషెంట్ ఎవరో కూడా నాకు చూడాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనే నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పేషెంట్తో మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా క్లోజ్ అవ్వాలి, రేపు ఫ్యూచర్లో వాళ్ళ వ్యసనం నుంచి బయటపడ్డాక మీరు వాళ్ళ దగ్గర ఎలా అవ్వాలి అనేది అన్ని రకంగా నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇస్తాను. ఇచ్చి ఈ మెడిసిన్ మెల్లిగా 15 days 20 daysలో ప్రభావం స్టార్ట్ అవుతుంది. ఒక 2-3 నెలల్లో వాళ్ళు ఒక చుక్క కూడా ఆల్కహాల్ తాగలేరు, దాని వాసన కూడా వాళ్ళకి నచ్చదు. స్మోకింగ్ కూడా, పొగ కూడా పడదు. అంటే ఒక హెల్దీ పర్సన్కి పొగ పడుతుందా? పడదు. అదే ఒక హెల్దీ పర్సన్కి ఆల్కహాల్ స్మెల్ అనే పడుతుందా? లేదు. అంతే హెల్దీగా వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకు కూడా అదే ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అడిక్షన్ పేషెంట్ కూడా అదే ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి వాళ్ళు అస్సలు కూడా తీసుకోరు. అండ్ మెల్లిగా ఏంటంటే మధ్యలో వీళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ మోడ్ ఉంటారు, ఎందుకు పడతలేదు నాకు, మా ఇంట్లో వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అనే డౌట్ కూడా కొంత వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఎక్కువ కేర్ తీసుకోవాలి, పేషెంట్కి ఎక్కువ కేర్ తీసుకోవాలి. మీ లోకల్ డాక్టర్కి ముందే ఇన్ఫార్మ్ చేయండి, అడిక్షన్ ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, కొంచెం మల్టీవిటమిన్స్ ఏదో రాసి ఇవ్వండి, దానికి పేషెంట్ కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వండి, మీరు తీసుకుంటే మీ అవయవాలు ఏమైనా డ్యామేజ్ అవుతాయని కొంచెం భయం అనేది క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను అడిక్షన్ నుంచి దూరం అవ్వడమే పరిష్కారం. సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఇంకా వాళ్ళు దాని జోలికి వెళ్ళడం అనేది ఆపేస్తారు. అలా కొన్ని 100 మంది 1000 మందికి మనం చేస్తున్నాము. అండ్ ఇది ఒక పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం కూడా ఉంది, ఎందుకంటే 40% జనాలు కేవలం అడిక్షన్స్తోనే చనిపోతున్నారనే రిపోర్ట్, దారుణమైన రిపోర్ట్ ఇప్పుడు మనకు ఉంది. అండ్ మనకు ఆర్థికంగా కూడా చాలా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు, చాలా వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, చాలా మందికి కూడా ఇది కావాలి. సో ఈ చిన్న ట్రిక్ తెలియక చాలా మంది వాళ్ళ జీవితాలను కోల్పోతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.
पूरा नाम बोलिए आपका। सैयद रफीउद्दीन रजवी। हाँ, आपको क्या क्या प्रॉब्लम्स है? मेरे को सर्वाइकल स्पॉन्डिलाइटिस प्रॉब्लम है, अल्ना नर्व का प्रॉब्लम है एंड स्मोकिंग की हैबिट बहुत ज़्यादा है। ओके, आप कितने दिन से हमारे पास ट्रीटमेंट ले रहे पास्ट 10 days आई एम टेकिंग द ट्रीटमेंट। हैं? पास्ट 10 डेज में आपको सर्वाइकल में कितना रिजल्ट आया? सर्वाइकल पहले में आपका कंडीशन कैसा था मेरा सर्वाइकल? कंडीशन ऐसा था, माय हेड वाज ऑलमोस्ट दिस वे, इफ आई जस्ट हेड ऐसा ओपन करने के बाद मेरे को यहाँ पर प्रॉब्लम होता था, मींस आई वाज नॉट एबल टू पुट माय हेड लाइक दिस, बट वंस वी स्टार्टेड दिस ऑक्यूपंक्चर, नाउ more than 50-60% has been cured. Only this side, back side, it is still getting recovered because it was very chronic. ओके, But the plus point which I have gained is I have reduced my smoking a lot. so you are also given in addition NADA protocol. Yes, exactly. Huh. Over here, Huh. they were giving 3 needles over here. Hmm. So that helped me because right now I'm not feeling that sort of urge to smoke. Okay. And hardly I'm smoking 3 to 4 puffs of a cigarette and I'm throwing it off. Because I'm feeling as if it is giving some burden on myself. Very good. So how many you were taking regularly? I used to smoke at least 15 cigarettes, at least minimum. Now So how many you are able to take? hardly I am able to take only 3 to 4 3 to 4. or 5 maximum, not more than that. That also you are enjoying like earlier? No, I am not enjoying. I am just smoking because mentally I want to have that satisfaction that I am smoking, but slowly it is getting reduced. Very good. And I have been smoking for past 20 years. Oh. So that is the reason now slowly, gradually it is getting reduced. All of a sudden if I leave, it will be a very big problem for me. Okay, 10 days you got very good results. Yes, and within the coming 10 days also I can expect a very good result. Very good result. Hope for the best. Thank you. నమస్కారం సార్, మీ పేరండి? నా పేరు శ్రీనివాసమూర్తి సార్. శ్రీనివాసమూర్తి గారు. సార్, మీరు సెకండ్ లైఫ్ హాస్పిటల్ ఎందుకు అప్రోచ్ అవ్వడం జరిగింది సార్? అంటే నేను ఈ మెడికల్ ఫెటర్నిటీలోనే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. నాకు సుమారు ఒక 70-80 వేల మంది డాక్టర్లు కూడా పరిచయం ఉన్నారు. కానీ ఈ పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ దీనికి కేసుకి ట్రీట్మెంట్ కోసం చెప్పిన ఎవరిని రిలై కావాలో ఎవరి దగ్గర తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. కొంతమంది ఎంక్వైరీ చేసిన మీదట మీ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా నాకు సెమీ హార్టెడ్గానే మీ దగ్గరకు వచ్చాను సార్ నేను. ఎందుకంటే దీనికి సరైన సొల్యూషన్ దొరకదో అనే ఒక దీంతో డౌట్ తోటి వచ్చాను. వచ్చి కలిసి మీ ప్రొఫైలు తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకున్న కొంచెం ఇంటర్నల్ నాలెడ్జ్ కూడా సమ్హౌ ఐ వాజ్ ఇంప్రెస్డ్ సార్ చెప్పాలండి. ఎందుకంటే ఈ ఎనటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీలో నేను ఐ హావ్ సీన్ ది ఎండ్స్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఇక్కడ ఉన్న నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం మా అబ్బాయి కేసులో ఎంతవరకు నాకు ఫేవరబుల్, హెల్ప్ఫుల్గా ఉండగలుగుతారనే ఒక డౌట్తో వచ్చాను. నాకు మిమ్మల్ని చూసి కలిసి మాట్లాడి తెలుసుకున్న తర్వాత కొంతవరకు నాకు సాటిస్ఫాక్షన్ కలిగింది సార్. అందువల్ల ట్రై చేద్దాం అనుకుని వచ్చాను. మీరు ఒక 4 రోజులు మందులు ఇచ్చారు. అవి క్రమం తప్పకుండా వాడుతూ మేము గమనిస్తూ చాలా ఐ వాజ్ వెరీ కీన్ సార్ టు అబ్జర్వ్ హిస్ చేంజెస్, పాజిటివ్ చేంజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి కీన్గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. 15 రోజులు 20 రోజులకి ఒక 10-20% మార్పు కనిపించినట్టుగా అనిపించింది. ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇదే అభిప్రాయంతో మేము కోయిన్సైడ్ అయ్యి చూద్దాం ఇంకొక 20 రోజులు, ఒక 4 రోజుల వరకు కానీ మనకు ఒక ఐడియా రాదని సార్ కూడా చెప్పారు. కాబట్టి మేము ఆ 4 రోజులు కూడా చూసిన తర్వాత ఒక 30-40% డెవలప్మెంట్ కనిపించింది సార్. అతని బిహేవియర్లో కానీ, హ్యాబిచువల్ దీనిలో కానీ, డైలీ వర్క్ ఆస్పెక్ట్స్లో కానీ మొత్తం ఒక 4 రోజులకే నాకు మంచి ఇంప్రూవ్మెంట్ కనపడింది సార్. ఆ తర్వాత మీ దగ్గరికి వచ్చాను. మళ్ళీ కంటిన్యూషన్ ఆఫ్ ది మెడికేషన్ ఒక 30 days తీసుకున్నాను. వచ్చి మీతో మాట్లాడి ఉన్న డెవలప్మెంట్స్ మీకు చెప్పిన తర్వాత మీరు ఇచ్చిన ఫర్దర్ కంటిన్యూషన్ కోర్సు కూడా ఇప్పుడు ఈ 1 month కూడా వాడిన తర్వాత నాకు 60-70% వరకు మంచి రిజల్ట్ కనపడింది సార్. ఆల్మోస్ట్ నాకు ఎదురుగా కనబడట్లేదు కానీ ఆ ఆల్కహాలిక్ ఇది టింజి తీసుకోవాలనేది అతని దగ్గర కనపడుతున్నట్టుగా లేదు నాకు. నేను అడిగాను అతన్ని కూడా, ఎరా మరి ఇది లేకుండా ఉండటం కష్టం కాదు, ఇంత అలవాటు అయిన తర్వాత నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఏమిటి నువ్వు ట్రై చేయలేదా అని చెప్పి అడిగితే బలవంతం చేసిన తర్వాత చేశాను డాడీ 2-3 సార్లు, కానీ నేను తీసుకోవాలని ఇది కనపడలేదు నాకు. ఎవర్షన్ కొంచెం అవసరం లేదన్నట్టుగా వచ్చి నేను బయట పారబోసాను కూడా సంఘటన ఉన్నాయి 2-3 సార్లు అని చెప్పాను సార్.
వెరీ గుడ్. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం 90% ఆల్కహాల్ జోలికి వెళ్ళలేదు. అంతవరకు నాకు కన్ఫర్మ్గా చెప్పగలను. ఇప్పుడు వచ్చి మీ దగ్గర ఈ మెడికేషన్ తీసుకుని ఇది కూడా 1 నెల రోజులు వాడిన తర్వాత ఎలా ఉంటుందో మీకు నేను ఫేవరబుల్గా ఇంకా బాగా అతను బిహేవియర్లో కానీ ఇన్నాడు అసలు జాబ్ కూడా మానేసి ఇప్పుడు 10 lakhs ఇది సార్ అతని ప్యాకేజ్ 10 lakhs ప్యాకేజ్ అది కూడా అతను వదిలేసి వచ్చి ఇప్పుడు నేను మంచి జాబ్లో కానీ లేకపోతే ఏదైనా చిన్న బిజినెస్ దీనిలో కానీ పెట్టి నా మైండ్ని డైవర్ట్ చేసుకుని నా యాక్టివిటీస్ని ఇలాగా డెవలప్ చేసుకుని ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి నాకు ఫోర్స్ ఎక్కువ అవుతుంది సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఈ చేంజెస్ వల్ల నేను ఈ మెడికేషన్ నాకు చాలా ఇది చేసిందని చెప్పి నేను ఖచ్చితంగా నమ్మగలుగుతున్నాను సార్. నేను ఈ మెడికేషన్ కూడా వాడి ఫర్దర్ ఇంకొక 1 month కూడా వాడి దాని తర్వాత మొత్తం అప్డేట్ చేసి మీ దగ్గరికి వచ్చి మీ సహాయం కంటిన్యూ తీసుకుంటానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్. నమస్కారం సార్. మీ పేరేంటి? కుమార్. ఇక్కడ ఏం ప్రాబ్లం కోసం వచ్చింది ఇక్కడ మీరు? కళ్ళు బంద్ చేస్తారు. అంటే కళ్ళు అలవాటు ఉండేనా? ఎన్ని సంవత్సరాల నుంచి? 10 సంవత్సరాలు, 4-5 సంవత్సరాల నుంచి అలవాటు ఉంది. సో అంటే ఎప్పటి నుంచి తాగుతుండే మీరు? పొద్దున్న లేకపోతే రాత్రికి తాగుతుండే? డ్యూటీ అయిపోయిన వాళ్ళే, డ్యూటీలో ఇంటికి వచ్చిన వాళ్ళే తను తాగిన దానిపోయి అదే అలవాటు లెక్క ఊకే తాగేది. బీర్లు కూడా తాగేది. దానివల్ల తెల్లారి ఇక కాళ్ళెక్కలు గుంజి డ్యూటీకి పోవట్లేదు ఇక. అట్లా ఇప్పుడు వీటికి వచ్చినాయి అయితే ఇప్పుడు కొంచెం బాణం మంచిగా అయింది నాకు. ఇదే భవిష్యత్తు ముందు ఇంకా అంతకుముందే వచ్చి చేసుకున్న అయిపో నాది భవిష్యత్తు బాధపడుతున్నారు. ముందే వచ్చింటే టైం సేవ్ అయ్యేది. అయ్యేది ఇప్పుడు బాగుపడ్డది. ఇప్పుడు దాని గురించి పాత యాడ్ చేసుకుని బాధపడడం అవుతాను. అదే 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 మొత్తానికి ఇప్పుడైతే కంప్లీట్ గా తాగుబుద్ధి ఏమైనా అవుతుందా? ఇంకా లేదు సార్, అసలు దాని జోలికి పోతలేరు కదా? దాని జోలికి లేదు. ఇప్పుడు ఎన్ని వాసన అంటేనే ఇది అవుతుంది. అచ్చా, మీరు ఎన్ని నెలల కోర్స్ అయినరు ఇప్పటి వరకు? ఇప్పుడు ఈ 4 తారీఖు వస్తే 4వసారి. 4వసారికి వస్తారు. 3 కోర్సులు కంప్లీట్ కావచ్చు. ఇప్పుడైతే ఆరోగ్యంగానే ఉన్నారు కదా, మంచిగానే ఉన్నారు కదా? సార్ మునుపు 55, 56 ఉంటాయి, ఇప్పుడు 65 ఉన్నది. వెరీ గుడ్. మంచిగా ఆరోగ్యం కూడా బాగా కుదుట పడ్డది మీరు. అంత బాగానే ఉంది కదా ఇప్పుడైతే? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. హలో సార్, హౌ ఆర్ యూ? సార్ గుడ్ మార్నింగ్ డాక్టర్. సో ఆఫ్టర్ 2 months again, so overall 4 months course complete అయింది కదా సార్? Now how is your son doing, sir? Now there is a considerable improvement, sir, in his activities or in his lifestyle or in his any manner. ఇప్పుడు బాగా ఆల్మోస్ట్ మింగిల్ అయిపోతున్నాడు మన ఫ్యామిలీ అటాచ్మెంట్స్ తోటి. ఈ మధ్య జాబ్ కూడా జాయిన్ అయ్యాడు. జాబ్లో కూడా మంచి ఇప్పుడు ఎఫిషియన్సీ చూపిస్తున్నాడు. బాగానే ఉంది సార్. అంతా వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ రైట్ అడ్వైజ్ ఇన్ ద రైట్ టైం. మై గైడెన్స్ అండ్ యువర్ డెడికేషన్ సార్. లేదండి, నేను వన్స్ అగైన్ ఐ కెన్ స్ట్రెస్ అండ్ టెల్ యూ, జనరల్గా నేను ఐ డోంట్ బిలీవ్ అన్లెస్ ఐ గెట్ కన్స్ట్రక్టివ్ రిజల్ట్స్. బట్ ఇక్కడ మాత్రం నేను ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫుల్లీ కన్విన్స్డ్ విత్ యువర్ మెడికేషన్ ఆర్ ఈవెన్ విత్ యువర్ అడ్వైజెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హోప్ ఐ ఫీల్ ఇట్స్ మై లక్. ఎందుకనంటే సమ్టైమ్స్ జనరల్గా నేను లక్ మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు, కానీ నేను మిమ్మల్ని కలబోయే టైం వరకు చాలా యాజిటేటెడ్గా ఉన్నాను. బట్ వచ్చి మీ దగ్గర మంత్లీ ఆ మెడికేషన్ తర్వాత మీ ఇచ్చే ప్రికాషన్స్ అవన్నీ ఫాలో అయ్యి అతని దగ్గర మనం రిజల్ట్స్ నేను ఎప్పటికప్పుడు విట్నెస్ చేస్తూ కూడా ఇంత డెవలప్మెంట్ వస్తుంది నేను అనుకోలేదు సార్, టు బి ఫ్రాంక్. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ యూ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా ఆల్కహాల్ ఎడిక్షన్, ఇక స్మోకింగ్ నుంచి ఏ విధంగా బయటపడాలో, ఎటువంటి ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయో. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.